పోలవరం మండల పరిషత్ కార్యాలయంలో ఏలూరు జిల్లా ఎంపీపీ ఛాంబర్ అధ్యక్షులు పోలవరం ఎంపీపీ శంకర వెంకటరెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని అభివృద్ధి పనుల గురించి అధికారులతో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శంకర వెంకటరెడ్డి మాట్లాడారు. కొంతమంది అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా మండల ప్రత్యేక అధికారి దేవకీ దేవి దృష్టికి మధ్యకాలంలో పడిన వర్షాల కారణంగా ఇసుక కాలువకు పడిన గంటల గురించి చెప్పి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరటం జరిగిందని తెలిపారు. మనం ఏదో అయిపోయింది అనగీతులే అనుకున్నారు. ఇంకేమంటే 2 సంవత్సరాలు ఎంపీటీసీ ఎవరు కూడా కుంగిపోవాలి. మళ్ళా 2 సంవత్సరాలు పోయిన తర్వాత కూడా మళ్ళీ అనగా చాలా జరిగింది. అది ఎవరికి మన విమర్శ కాదు. అయితే మనం ఏకనాటిగా ఉండండి. ఎవరో చెప్పారని చెప్పారు ఎవరో ఏంటంటే మన అడుగుతూ అడిగితే మనం కోరుకోవద్దు. అలాగే రేపు రాబోయే రోజుల్లో చాలా మంది ఏదో ఉరువు చేతికి కడుగుచ్చినట్టుగా వ్యవహరిస్తారు. ఇందాక చెప్పి అర్థమైనారు. ఎవరైనా సరే ఏ ఊళ్ళో కార్యక్రమం జరిగితే మనకి ఇంటిమేషన్ లేకపోతే వీళ్ళు అడ్డగా వచ్చిన కార్యక్రమాలు అడిగితే నాకు ఇంటిమేషన్ అంటే నేను వస్తాను. ఎంపీటీకి చెప్పకుండా ఎంపీటీసీకి చెప్పకుండా ఎంపీటీసీకి చెప్పకుండా సర్పంచ్కి చెప్పకుండా వాతావరణం చెప్పకుండా అధికారులు అధికారులు పొద్దుగాలు పాటించకపోతే మర్యాద ఎవరు నెక్స్ట్ అమ్మ స్పెషల్ నమస్కారం. ఇప్పుడు ఆరోగ్యం రాలేదు అది ఇక్కడి నుంచి ఎంతో కూడా ఒక మామూలు కాదు ఒక అడ్డంగా ఉండే కాదు. ఆ కాలేజ్ వెళ్తే ఒక ఊళ్ళో పడితే ఇంట్లో కూర్చున్న కదా వాళ్ళు చెత్త అయిపోతుంది మామూలు కాలేజ్. అలాంటి పరిస్థితుల్లో కనీసం రోడ్డు మీద 5 కట్ చేసి అంటే గొయ్యి ఉంది. ఆ గోడ నీళ్ళు కట్ చేస్తే కట్ చేస్తే తెలియకపోతుంది. ఒక అలాంటి జ్ఞానపరులు ఎవరైతే మీటింగ్కి రాదు. అలాగే వివిధ శాఖలన్నీ కూడా ఎవరి శాఖ వారు బాధ్యతలు అది పద్ధతి కాదు. రేపు మీటింగ్ అయినా సరే అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాలను జయప్రదం చేయాలి. మీరు కూడా వచ్చి 3 మీటింగ్ అయినా 3 మీటింగ్ చాలా చేస్తారు. దాన్ని